సర్వలోకమును దేవునితో సమాధానపరచాలి. సర్వలోక మానవాళి పాపములన్నిటినీ కూడా యేసు ప్రభువారు తీసివేయటానికి లోకానికి వచ్చాడు. ముందుగా ఆ బలమైన పని జరగటం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో అప్పులున్నాయని బాధపడుతున్నావు, జబ్బులున్నాయని బాధపడుతున్నావు, సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావు, అనేక విషయాల్లో బాధపడుతున్నావు. కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది? నీ దేవుడు నిజమైన దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపించే దేవుడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కుటుంబంలో భర్త పరిస్థితి, భార్య పరిస్థితి, బిడ్డల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితికి ఆందోళనకరంగా ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? తిండి ఎలా సహిస్తూ ఉంది? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండలేరా? మీ కుటుంబ క్షేమం కొరకు, మీ కుటుంబ రక్షణ కొరకు, మీ కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక బలమైన పని చేసే ముందు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. మీరు కూడా అనుకోండి, అయ్యా ఎంత కష్టపడుతున్నా కానీ అప్పులు తీర్చబడటం లేదు, అవసరతలు తీర్చబడటం లేదు, సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి అంటే మీ మనసులో మీరు తీర్మానం చేసుకోండి. నేను ఒక 3 వారాలు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇంకో 7 వారాలు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఒక 10 వారాలు ఉపవాసం ఉండాలి, లేకపోతే 3 రోజులు, ఒక రోజు ఉపవాసం ఉండి వారానికి ఒక రోజైనా సరే ఈ ఉపవాసం ఉండి నా సమస్యల కోసం నేను ప్రార్థన చేయాలి ఆలోచన మీకు రావాలి. దైవజనుడు చేస్తాడులే అని మీరు మౌనంగా ఉంటారా? చెప్పండి. దైవజనుడు చేస్తే మీరు మౌనంగా ఉంటారా? మౌనంగా ఉంటే మీ జీవితాలు ఎలా మారుతాయి? మీ కుటుంబాలకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే ఒక బలమైనటువంటి పని జరిగే ముందు ఉపవాస ప్రార్థన ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. మన సమస్య 1000-2000తో తీరే సమస్య? చెప్పండి. ఎక్కువ సమస్య ఉంది. ఎక్కువ సమస్య ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుకని ఒక దైవజనుడు అంటాడు, కళ్ళు తెరిచి చూసినంతసేపు నా సమస్యలు పెద్ద పెద్ద కొండల వలె కనబడ్డాయి. ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలుపెట్టానో అప్పుడు నా సమస్య చిన్న గులకరాయిగా మార్చబడింది అన్నాడు.